అన్న యష్ది అయితే గ్లిమ్స్ వచ్చింది, టాక్సిక్ ఎలా అనిపించింది అన్న నీకు? నిజంగా ఎలా వచ్చిందంటే ముందు అసలు ఆ విజువల్ చూస్తుంటే బూస్ బంప్స్ అన్న నిజంగా. అబ్బా అబ్బా మా ఇండస్ట్రీని ఏదో చేయడానికి అయితే మళ్ళీ వచ్చేస్తున్నాడు. అసలు ఒక ఉంటుంది, ఒక షేక్ చేస్తుంటే కారు మొత్తం ఇంజిన్ షేక్ అయినట్టుగా షేక్ అయ్యింది. అది ఏంటి అన్నది సినిమా చూస్తేనే అర్థమైంది, ఎందుకంటే మనం చెప్పకూడదు. అలాంటిది యష్ గారు చేయడం అన్నది నిజంగా మైండ్ బ్లోయింగ్ నాకు. అంటే చాలా క్యారెక్టర్లు అయినా విలన్, ఒక ఇలాంటి ఒక కారులో ఇలాంటి సీన్ ఒకటి చేసి మన ముందుకు తీసుకురావడం అన్నది మైండ్ బ్లోయింగ్. అసలు నిజంగా ఎలా ఒప్పుకున్నారన్నది నాకు అర్థం కావట్లేదు, కానీ మైండ్ బ్లోయింగ్. అసలు ఎలివేషన్స్ ఎలా ఉన్నాయన్న? ఎలివేషన్లు అయితే ఎలా ఉన్నాయంటే అన్న, నువ్వు మైండ్ పోద్ది అన్న. యాక్చువల్గా ఎలివేషన్ ఎలా ఉన్నాయంటే అందరూ ఎటు నుంచి వస్తాడు అని అందరు గళ్ళు పట్టుకొని ఉంటే ఒక్కసారిగా ఆ మూమెంట్లో అలా ఉంటే ఆ మూమెంట్ అయ్యాక తల్లి అన్న ఎప్పుడు పెట్టాడో ఎలా పెట్టాడో తెలీదు. మొత్తం పెద్దమ్మ తల్లి గన్ను అంటాడు కదా ఆ సినిమాలో, అట్లాగే దీంట్లో ఆ బాతి చేతి దగ్గర గన్ను ఉంటే ఆ గన్ను ఆడుతూ ఆ గన్ను పెట్టి ఆయన్ని చంపేద్దాం, యష్ని చంపేద్దాం అని చూస్తుంటే కాలుతో అమ్మ బాలయ్య బాబు ఏమో సోలంతో కస కాల్చిండు. ఈయన ఏకంగా చేత్తో ఇలా కాలి మీద గన్ను కింద పెట్టుకొని మనిషిని పస కాల్చాడు. అసలు ఆ ఎలివేషన్ నిజంగా హైలైట్ అయితే చెప్పుకోవచ్చు అన్న. నిజంగా అయితే ఎంట్రీ ఎలా అనిపించింది అన్న? ఎంట్రీ బాబా మామూలుగా లేదన్న. అది ఎలా ఉందంటే చుట్టా దాన్ని ఏమంటారు, చుట్టే కదా ఎలివేషన్, అది కాల్చుకుంటూ అసలు ఆ గెటప్, ఆ ట్యాటో, మెయిన్ చెప్పాలంటే ట్యాటో పక్షి బొమ్మ ఒకటి ఉంది. అసలు ఆ ఎలివేషన్ ఫస్ట్ స్టార్టింగే కెమెరా ఆ పక్షి దగ్గర నుంచి అలాగ బాడీ దగ్గరికి వచ్చి ఒక్కసారికి అలా పొగ వదిలేడు. రిషి గారు నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ఏమైనా క్యారెక్టర్ అసలు ఒకటి చేశాడు అంటే జీవితంలో ఎవరు మర్చిపోరు, ఎందుకంటే అలా దాంట్లో చేస్తాడు. అలాంటిది మళ్ళీ ఈ సినిమాతో మనం ముందుకు వస్తున్నాడు, ఇచ్చి పడేసాడు అంతే. మామూలుగా థియేటర్లో బాలయ్య బాబు సినిమాకి పగిలిపోవడం కాదు, ఈ ఎలివేషన్ మ్యూజిక్కి పగిలిపోతాయి. అదొకటి. యష్ కేజీఎఫ్ తర్వాత ఏ సినిమాలు చేయలేదు కదా, ఈ మూవీ కరెక్ట్ అంటావా? టాక్సిక్ 100%. అసలు అది ఎలా ఉందంటే ఎవ్వరు చేయని యష్ గారు చేసి మనకు చూపిస్తున్నారు. అంటే ఒక కొత్తదనం తీసుకొస్తున్నాడు సినిమాలో. అంటే ఆ కథ రియాలిటీ జరిగిన కథలో లేకపోతే రాసిన కథలో అయితే తెలియదు, కానీ నాకు అంటే రియాలిటీగా మనం అలా దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అలాంటి సినిమాలు అయితే మనకు ముందుకు తీసుకొస్తున్నారు యష్ గారు ఫాలోయింగ్ చెప్పాలని పనే లేదు అసలు ఆయన ట్యాగ్ పెడితేనే ఆల్మోస్ట్ బూస్ట్ ఓకే బ్లాస్ట్ అయిపోద్ది. అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. మరొకసారి మన ముందుకు వస్తున్నాడు. షేక్ థియేటర్లు అన్నీ కూడా.